తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కూటమి సర్కారు పవర్ చేపడితే పేదలకు న్యాయం జరగదు, పేదలను పట్టించుకోదు అని గత ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రజలు అవేమీ పట్టించుకోకుండా కూటమి సర్కార్కి జై కొట్టారు. కట్ చేస్తే 1 సంవత్సరం కూటమి పాలన పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టింది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు రాజధాని అమరావతి అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే మరొక వైపు పేదలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంది కూటమి సర్కారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సామాజిక భద్రతా పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేసి ప్రతి నెల కూడా 1వ తేదీనే అందిస్తూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళలో ఒక ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అని కూటమి సర్కారు భావిస్తూ ఉంది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పేదలకు ఇస్తున్నాము అని కూటమి సర్కారు చెప్తా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటికే పేదలందరికీ కూడా 2 సిలిండర్లు అందజేయడం జరిగింది. తద్వారా వాళ్ళ మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించాము అని చెప్తా ఉంది. పేదల ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చే ప్రక్రియలో కూటమి సర్కారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 నివాసాలకు అనుమతులిచ్చే ప్రక్రియలో కేవలం ఒకే రూపాయికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక గత ప్రభుత్వం చెత్త మీద పన్ను విధించేది, కాకపోతే కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆ పన్నును తీసివేయడం జరిగింది. తద్వారా ప్రతి సంవత్సరం కూడా 800 నుంచి 850 రూపాయలు ప్రతి పేదవాడికి అది మిగులుతుంది, భారం తగ్గుతుంది అని కూడా కూటమి సర్కారు చెప్తా ఉంది. ఇక అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు కూడా 5 రూపాయలకి మంచి భోజనం అందిస్తూ ఉన్నారు పేద ప్రజలకు. దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. 5 రూపాయలకి మంచి భోజనం ఇస్తున్నారు. వైసీపీ హయాంలో ఈ క్యాంటీన్లు తీసివేయడం జరిగింది, మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది చాలా మంచి పథకంగా వాళ్ళు చెబుతా ఉన్నారు. ఇక గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని కూడా అందరూ మహిళలు, ముఖ్యంగా మహిళలు స్వాగతిస్తున్నారు. ఇది కూడా ఒక మంచి పరిణామంగా కూటమి సర్కారు భావిస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి సర్కారు గ్రాఫ్ పడిపోకుండా ఇవన్నీ కూడా, ఈ పథకాలన్నీ కూడా కాపాడాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.